సర్వసభ్య సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం. కొందరు అధికారులు సమావేశానికి హాజరు కావడం లేదని, ఎవరైతే సమావేశానికి హాజరు కాలేదో అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై స్పందించారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. ఇరిగేషన్ శాఖ అధికారులు కొందరు సమావేశానికి హాజరు కాకపోవడంపై ఇరిగేషన్ ఎస్సీని వివరణ కోరగా కొందరు అధికారులు బదిలీలో ఉన్నారని, తొందరలో వస్తారని ఎస్సీ మంత్రికి తెలిపారు. వెంకటగిరి ఎమ్మెల్యే కోరుకొండ రామకృష్ణ ఇరిగేషన్ కు సంబంధించిన సమావేశంలో ఇరిగేషన్ అధికారులు హాజరు కాకపోతే ఈ మీటింగ్ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కేంద్ర ప్రభుత్వ నిధులను ప్రతి పైసాను కూడా మనం రాబట్టుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వ భాగస్వామ్యాన్ని మేము ఇస్తాము. ప్రతి గ్రామంలో ఇంటింటా కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక సత్సంకల్పంతో ఒక ప్రామాణికాన్ని వారు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంది. నిధులు మనకి త్వరితగతిన మన గ్రామాలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని వాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది. ఒక జలజీవన్ మిషనే కాదు, సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఉన్నాయి. వీటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు. వాటర్ స్కీమ్స్ ఆల్మోస్ట్ మనకు వచ్చాయన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీస్తోనే వస్తాయి. మనమే సరిగా వాడుకోలేని పరిస్థితి. ఈరోజు చెప్పారు 58 ముందు కట్టినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఏవైతే ఓహెచ్ఎస్ఆర్స్ ఉన్నాయో అవి పడిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి, కూల్చివేయాలి అని చెప్పారు. కొత్తవి కట్టడమే మనకి ఇంకా చాలా మిగిలిపోయి ఉంటాయి జిల్లాలో. కట్టినవి కూల్చాల్సిన పరిస్థితి అంటే దానికి లైఫ్ టైం అయిపోయింది, తప్పదు. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వాటిని కూల్చివేసి కొత్తవి తీసుకురావాలి. అంటే జెడ్పీటీసీ సభ్యులు, స్థానిక సంస్థల నుంచి వచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సర్వసభ్య సమావేశం. అలాగే మండల పరిషత్ అధ్యక్షులకి మండల పరిషత్తులు ఉంటాయి. మీరు కూడా సభ్యులుగా ఇక్కడ ఆ మండలాల విషయాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అనేక సందర్భాల్లో నేను ఈ ప్రస్తావన గతంలో కూడా నేను తీసుకురావడం జరిగింది. ముందు జెడ్పీటీసీ సభ్యుల్ని, మండల పరిషత్ అధ్యక్షుల్ని మాట్లాడనివ్వండి, వాళ్ళ సమస్యలు చెప్పనివ్వండి. తర్వాత శాసనసభ్యులుగా, శాసనమండలి సభ్యులుగా మనం కూడా దానిలో పదం కలుపుతామని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాను. కానీ ఎందుకనో స్థానిక సంస్థల నుంచి వచ్చినటువంటి జెడ్పీటీసీ సభ్యులు